హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతీయ పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అనాదిగా జరుపుకునే ప్రతి పండగ కార్యంలో ఏదో ఒక సైన్స్ ఉంటుందనే విషయం నమ్మం. సైన్స్ విషయాలను శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. ఇక మార్చి 25న జరుపుకునే రంగుల పండగ హోలీ. ఈ పండగ గురించి, వాటి వెనక ఉన్న కథలు, సైన్స్ విషయాలు తెలుసుకుందాం. తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశాల్లో వైభవంగా జరుపుకుంటారు. వసంతకాలంలో వచ్చే పండగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్నితో పునీతమైనది అని అర్థమని పండితులు చెబుతున్నారు. పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది. ఈ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకొని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటుంటారు. ఇంకొందరు పాల్గొన పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీ వియోగంతో విరాగితో మారిన పరమేశ్వరుడికి వంతుని కుమార్తెగా జన్మించిన పార్వతీతో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సాయం తీసుకున్నారు. మన్మధుడు శివునిపైకి పూల బాణాన్ని ప్రయోగించి భంగంతో తీవ్ర ఆగ్రహవేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుని ధ్వంసం చేశాడు. అలా కోరికలు దహింపచేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు. శాస్త్రీయ కారణాల వల్ల ఏం తెలుస్తుంది? శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిసిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ మూలికలను తయారు చేస్తారు. ఈ రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అవి ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుంది. దేశాల్లో హోలీ వేడుకలు ఎలా చేసుకుంటారో చూద్దాం. కాలచక్రంలో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ప్రవాస భారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, ఐరోపా, దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. కారణాలు ఏవైనా రంగుల పండుగ హోలీ అంటే అందరికీ ఎంతో ఉత్సవం. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకుంటారు. సహజ రంగులు ఆరోగ్యదాయకం. మన పూర్వీకులు సూచించిన విధంగా సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవడం ఆరోగ్యదాయకం. ఈ పండగ అంటే అందరికీ ఆనందమే కానీ స్వయం కృతాపరాధం వలన ఇబ్బందులు కొని తెచ్చుకొని మన వాళ్లకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. థ్యాంక్ యూ. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.